హాయ్ అండి. ఈరోజు నేను ఇంట్లోనే బిర్యానీ ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. సో, నాకు ఒక్కొక్కసారి బిర్యానీ బయట తినాలనిపిస్తుంది. ఒక్కొక్కసారి నా చేత్తో నేనే ప్రిపేర్ చేసుకొని నేనే తినాలి అనిపిస్తుందనమాట. సో, నాకు బిర్యానీ ఎవ్వరు చేసినా నచ్చదు. నా చేత్తో నేను చేస్తే ఎక్కువ ఇష్టం అనమాట. అలాగే ఇంకా బయట ఎప్పుడన్నా వెళ్ళినప్పుడు హోటల్స్‌లో అయితే ప్రిఫర్ చేస్తాను. కానీ ఎందుకో ఈ మధ్య చాలా బయట ఫుడ్ అనేది అస్సలు పడటం లేదు. సో, మోస్ట్‌లీ ఇంట్లోనే ప్రతి ఒక్కటి ప్రిపేర్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నాననమాట. సో, కొద్ది రోజులు ఒక 3 రోజుల తర్వాత మళ్ళీ నాకు బిర్యానీ తినాలనిపిస్తే బయట తెచ్చుకొని తినడము, ఇంట్లోనే చేసుకోవడం అలా చేస్తాననమాట. సో, వెజ్ కంటే నాకు నాన్ వెజ్‌లో ఇలా బిర్యానీ చేయడం అనేది నాకు చాలా ఇష్టం. అండ్ క్విక్‌గా అయిపోతుంది. సో, అంత అలవాటయిపోయిందనమాట నాకు బిర్యానీ చేయడం. సో, తర్వాత ఇలా కబాబ్‌కైతే ఇలా ఏఎన్ఆర్ కబాబ్ పౌడర్ జస్ట్ మిక్స్ చేస్తే సరిపోతుందండి. ఇంకా ఏం వేయనవసరం లేదు. సో, ఎగ్ ఒకటి మాత్రం వేశాను. ముక్క కొంచెం సాఫ్ట్‌గా వస్తుందని. అలాగే కొద్దిగా లెమన్ వేశాను. సో, ఇవి 2 ఆప్షనల్. మీరు వేయకపోయినా కూడా కబాబ్ అనేది టేస్టీగా వస్తుంది. సో, అలా 10 నిమిషాలు పక్కన పెట్టేసిన తర్వాత ఆయిల్‌లో ఫ్రై చేసుకోవడమే. సో, ప్యారలెల్‌గా బిర్యానీ అయితే రెడీ అవుతుందన్నమాట. సో, ఎప్పుడైనా మీరు కబాబ్ చేసేటప్పుడు ఆయిల్ ఫ్రైడ్ ఐటమ్స్ చేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకుంటే బెటర్. ఎందుకంటే బాయిల్ అయిన ఆయిల్‌నే మళ్ళీ మళ్ళీ వాడడం వల్ల హెల్త్‌కి అనేది చాలా మంచిది కాదు కాబట్టి ఇలా కొద్దిగా వేసుకుంటే ఆయిల్ వేస్ట్ అయినా ప్రాబ్లం ఏమి ఉండదు. సో, ఇలా బిర్యానీ అనేది ఇంకొక సైడ్ రెడీ అవుతుంది. సో, కబాబ్ అనేది ఎంతమంది తింటారో అంతమందికి మాత్రమే చేస్తున్నాను. మిగిలిన మిక్స్ అంతా ఫ్రిడ్జ్‌లో పెట్టేసి మళ్ళీ వాళ్ళు అడిగినప్పుడు చేసిస్తాననమాట నేను మామూలుగా. సో, ఇలా ఇప్పుడు పిల్లలకి నాకు అనేది కబాబ్ చేసుకున్నాము. ఇంకా బిర్యానీ అనేది రెడీ అయిపోయింది. సో, ఈ బిర్యానీని ఇప్పుడు ఇంకా సర్వ్ చేసుకోవడమే. ఇలా మన చేత్తో మనమే వండుకొని తింటే అన్నీ నాకు సాటిస్ఫాక్షన్ ఉండదు కానీ ఈ బిర్యానీ మాత్రం నా చేత్తో నేను వండుకొని తింటే నాకు చాలా ఇష్టం అన్నమాట. సో, ఇలా బిర్యానీ వండుకొని అలాగే కొద్దిగా కబాబ్ వేసుకొని ఇలా లంచ్‌ని అయితే కంప్లీట్ చేశాను. సో, మీరు ఈరోజు ఏం తిన్నారో, మీకు ఎక్కువగా ఏది తినాలనిపిస్తుందో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్‌ని ప్రతి ఒక్కరు ఫాలో చేయండి. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.